హలో అండి, నేను మీ విజయ్. ఇవాళ నేను H1B వీసా గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. రీసెంట్గా మనము ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా చేంజెస్ తీసుకొచ్చింది, దానివల్ల చాలా ఇంపాక్ట్ అయిందని న్యూస్లో చూస్తున్నాం అనమాట. సో ఇప్పుడు అది ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకుంటే, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అక్టోబర్లో ఏం చేసిందంటే వేజ్ లెవెల్ ఇంక్రీజ్ చేయాలని చెప్పింది, సైట్ విజిట్స్ ఇంక్రీజ్ చేయాలని చెప్పింది, ఇంకా వేరే లాజిక్స్ ఏమైతే ఉందో H1B వీసాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా మాడిఫై చేయాలి అని చెప్పింది అనమాట. సో ఇప్పుడు వేజ్ లెవెల్ ఇంక్రీజ్ అంటే, సపోజ్ మనకి ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ మనకు వస్తుంది అనుకోండి పర్ annum, అది ఎక్స్ అమౌంట్ నుంచి 45% ఇంక్రీస్ కానీ, లేక 65% ఇంక్రీస్ చేయమని కానీ, ఇలా చేంజెస్ తీసుకొచ్చింది. సో ఈ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే, ఎనీ ఎంప్లాయర్, ఏ ఎంప్లాయర్ అయినా కానీ ఇంత డ్రాస్టిక్ చేంజ్ చేస్తే వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళు చేయగలుగుతారు. కొన్ని కంపెనీస్ చేయలేకపోవచ్చు. సో ఈ కాంప్లెక్సిటీ చేయడం వల్ల కొన్ని ఎంప్లాయీస్ని తీసేయచ్చు కంపెనీ నుంచి. దీనివల్ల ఎంప్లాయీస్కి కూడా లాస్ అవుతుంది, ఏంటంటే వాళ్ళు జాబ్ చేసుకోలేరు, వాళ్ళు బ్యాక్ టు దేర్ ఓన్ కంట్రీస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ కాంప్లెక్సిటీస్ ఉంది వేజ్ లెవెల్ ఇంక్రీస్ వల్ల. అలానే ఇదే టాపిక్ మీద మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకోవాలనుకుంటారు, కానీ ఇప్పుడు ఫైల్ చేసుకోలేరు, ఎందుకంటే వేజ్ లెవెల్ హైక్స్ వల్ల ఎంప్లాయర్స్ కూడా ఆలోచిస్తున్నారు H1 ఎక్స్టెన్షన్ ఫైల్ చేయాలా వీళ్ళకి అనేసి కూడా కొన్ని ఆలోచించడం మొదలు పెట్టారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఎంప్లాయీస్కి ఫైల్ చేయకపోతే వాళ్ళు, ఇప్పుడు వాళ్ళ ఎక్స్టెన్షన్ డేట్ వచ్చేసింది అనుకోండి, ఇంకా ఫైల్ చేయలేకపోతే వాళ్ళు బ్యాక్ వాళ్ళ కంట్రీకి వెళ్ళాలి. సో ఈ కాంప్లెక్సిటీస్ ఉంది వేజ్ లెవెల్ ఇంక్రీస్ వల్ల. అలానే సెకండ్ పాయింట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే సైట్ విజిట్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీ అనుకోండి, నేను ఒక కంపెనీ ఏబీసీకి పనిచేస్తుంటే, ఆ కంపెనీ ఏబీసీలో నేను పని చేయాలన్నమాట. అంటే ఆ సైట్లో నేను పని చేయాలి వెళ్ళి, వర్క్ లొకేషన్ అంటారు నేను. సో ఇప్పుడు అది స్ట్రైట్ ఫార్వర్డ్ కండిషన్ అనమాట. సో ఇప్పుడు డిహెచ్ఎల్ అండ్ డిహెచ్ఎస్, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ, డిహెచ్ఎస్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ, అండ్ డిఓఎల్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్. సో ఈ రెండు ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నాయంటే, సైట్ విజిట్స్ ఇంక్రీజ్ చేయాలి అంటే ఏంటంటే, ఈ రెండు ఆర్గనైజేషన్ నుంచి కొంతమంది వస్తారు సైట్ కంటే, ఇప్పుడు ఏబీసీ అనే కంపెనీ లొకేషన్కి వచ్చి వెరిఫై చేస్తారు. ఈ ఎంప్లాయీ అనే తను, విజయ్ అనే ఎంప్లాయీ అక్కడికి పనిచేస్తున్నాడా లేదని వెరిఫై చేసుకుంటారు. కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ కండిషన్ కేసు కాబట్టి ఇక్కడ కాంప్లెక్సిటీస్ ఎక్కువ ఉండకపోవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఇక్కడ ఏమవుతుందంటే, ఇండియన్ కంపెనీస్ స్పెసిఫిక్గా మన తెలుగు వాళ్ళ కంపెనీస్ అన్ని కన్సల్టింగ్ ఫర్మ్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఒక ఎంప్లాయీని హైర్ చేసుకొని వాళ్ళకి తెలిసిన క్లయింట్స్ లొకేషన్స్లో వాళ్ళు కొన్న కాంట్రాక్ట్ బేసిస్లో వాళ్ళని అక్కడ పనిచేయడానికి పంపిస్తారు. సో ఇక్కడ కాంప్లెక్సిటీ ఏమవుతుందంటే, ఇది వేరే సైట్లోకి వెళ్ళి ఎంప్లాయీ చేయాలనే కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎంప్లాయీకి ఎవరు వేజెస్ పే చేయాలి అంటే, ఇక్కడ కంపెనీ ఏబీసీ అనే కంపెనీ ఎంప్లాయీకి వేజెస్ పే చేయాలన్నమాట. అట్ ది సేమ్ టైం మానిటరింగ్ అని ఉంటుంది. సో డైలీ వర్క్ మానిటరింగ్ అంటారు దీన్ని. సో ఎవరి ఎంప్లాయీకి వర్క్ ఇస్తున్నారు, దాన్ని మానిటర్ ఎవరు చేస్తున్నారు అంటే, ప్రాంప్ట్గా వర్క్ ఫినిష్ ఇచ్చేయడము క్లయింట్కి, ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ ఎవరు మానిటర్ చేస్తున్నారు. ఇక్కడ బేసిక్గా మన ఎంప్లాయర్ కంపెనీలో నుంచి, మీనింగ్ క్లయింట్ ఏబీసీ నుంచి అతన్ని అసైన్ చేసి, అతను ఈ ఎంప్లాయీ విజయ్ని మానిటర్ చేస్తున్నాడు ఆన్ రెగ్యులర్ బేసిస్గా అనేది ప్రూవ్ చేసుకోగలిగితే, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇది సాల్వ్ అవుతుంది. అంటే నో మోర్ కాంప్లెక్సిటీస్ ఉంటుంది నేను చెప్పాల్సిన పాయింట్. కానీ అది ప్రూవ్ చేసుకోలేక చాలామంది ఎంప్లాయీస్కి H1 రివోక్ అవ్వడము ఇవన్నీ జరుగుతుంది. సో ఇది ఈ కాన్సెప్ట్ని ఇంకా కాంప్లెక్స్ చేద్దాము అన్నది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఆలోచన. సో దీన్ని సైట్ విజిట్స్ అంటాము. సో నేను జస్ట్ బ్రీఫ్ ఓవర్వ్యూ ఇచ్చాను మీకు సైట్ విజిట్స్ అంటే ఏంటి, దీనిలో ఉన్న కాంప్లెక్సిటీస్ ఏంటిదని చెప్పాను. నెక్స్ట్ ఎంప్లాయర్ రిలేషన్షిప్ అండి, ఇంకోటి అనమాట. అంటే ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, నేను విజయ్ అన్న తన క్లయింట్ ఏబీసీ లొకేషన్లో పనిచేస్తాడు అన్నది. సో క్లయింట్ ఏబీసీ లొకేషన్లో పనిచేయడం అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్. సో ఎంప్లాయీకి రిలేషన్షిప్ ఏంటంటే, నాకు నా ఎంప్లాయీకి స్ట్రైట్ 1-to-1 మ్యాపింగ్ ఉంది కాబట్టి రిలేషన్షిప్ ఉంది. అట్లా కాకుండా ఇప్పుడు నేను వెళ్ళి థర్డ్ పార్టీ సైట్లో పనిచేస్తున్నాను అనుకోండి, లైక్ జాన్సన్ కంపెనీలో పనిచేస్తున్నాను అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే, జాన్సన్కి మా కంపెనీ ఏబీసీకి రిలేషన్షిప్ ఏంటి, నా కంపెనీ ఏబీసీ నుంచి నాకున్న రిలేషన్షిప్ ఏంటి, అలానే నాకు క్లయింట్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, ఈ 3 రిలేషన్షిప్ ప్రాపర్గా చూపించుకోగలిగితే వాళ్ళకి వీసా వస్తుందండి. లేకపోతే ఏమన్నా పాయింట్స్ పెట్టడంలో ఏమైనా ఇష్యూస్ ఉంటే దెన్ వాళ్ళకి వీసా రివోక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఈ పాయింట్లో కూడా వాళ్ళు చాలా స్క్రూటినైజ్ చేద్దామని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆలోచించి ఈ పాయింట్ని కూడా కొంచెం మోడిఫికేషన్ చేద్దామని ఆలోచించింది. సో ఈ 3 థింగ్స్ తీసుకురావడం వల్ల ఏమైందంటే, ఎంప్లాయర్స్కి ఇంపాక్ట్ అయింది, ఎంప్లాయీస్కి ఇంపాక్ట్ అయింది. తర్వాత ఐటీ కంపెనీస్, బేసికల్గా మన ఐటీ కంపెనీస్ అంటే ఇండియాలోనే మేజర్ కంపెనీస్ టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, ఇవన్నీ మేజర్ ఐటీ కంపెనీస్ అన్నిటికీ ఇంపాక్ట్ అయిపోయింది. ఈ 3 పాయింట్స్ స్పెసిఫిక్గా మనం మాట్లాడుకుంటాం హై లెవెల్లో. సో ఇప్పుడు మనం నెక్స్ట్ నేను ఏం మాట్లాడుకుంటున్నా అంటే,
లా సూట్ అని ఉంటుంది. సో ఇప్పుడు కంపెనీస్ అన్ని డిహెచ్ఎస్కి అగేన్స్ట్గా, డిఓఎల్కి అగేన్స్ట్గా లా సూట్ ఫైల్ చేసింది. సో ఎన్ని లా సూట్స్ అంటే ఇవి 3 పార్ట్స్గా డివైడ్ అయిపోయాయి. కంపెనీస్ అన్ని కొన్ని ఒక 4,000 to 5,000 కంపెనీస్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి దాన్ని ఒక ఐటీ సర్వ్ అలియన్స్ అని ఒక కంపెనీగా ఫామ్ అయ్యి అది లా సూట్ ఫైల్ చేసింది అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ మీద అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ మీద ఫైల్ చేసింది. దేని మీద అంటే వేజ్ లెవెల్ ఇంక్రీస్ ఎందుకు చేశారు వితౌట్ గివింగ్ ఎనీ ప్రయర్ నోటీస్ టు ఎంప్లాయీస్ అన్నది ఒకటి లా సూట్ ఫైల్ అయింది. సెకండ్ వచ్చేసి ఇంకొక 17 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అది నేను ఇప్పుడు డిస్కస్ చేయదలుచుకోవట్లేదు. బట్ 17 ఆర్గనైజేషన్స్ కలిసి వాళ్ళు కూడా లా సూట్ ఫైల్ చేశారు. వీళ్ళు కూడా సేమ్ H1B వేజ్ లెవెల్ చేంజెస్ ఎందుకు చేశారు వితౌట్ ఎనీ ప్రయర్ నోటీస్ అన్న దాని మీద వీళ్ళు కూడా ఫైల్ చేశారు. ఇంకా థర్డ్ వచ్చేసి యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇది ఎంటిటీ కూడా ఫైల్ చేసింది అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ మీద అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ మీద ఫైల్ చేసింది. దేని మీద అంటే మళ్ళీ H1B వేజ్ లెవెల్స్ ఎందుకు చేంజెస్ అయ్యాయి అండ్ H1B ప్రోగ్రామ్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు చేంజెస్ అయ్యాయి అన్న స్పెసిఫిక్గా ఈ లా సూట్స్ ఫైల్ చేశారు. ఈ మూడు బేసికలీ. ఒకటి ఏంటంటే ఐటీ సర్వ్ అలియన్స్ అని ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫామ్ అయ్యి, అండ్ సెకండ్ వచ్చి 17 ఆర్గనైజేషన్స్ స్పెసిఫిక్గా ఫామ్ అయ్యి వాళ్ళ పాయింట్స్ ఏంటి, ఆర్గ్యుమెంట్ చేసే పాయింట్స్ ఏంటి అని డిస్కస్ చేసుకుంటే వాళ్ళు ఏమంటున్నారంటే కోవిడ్ రీసెంట్గా వచ్చింది, దానివల్ల 10.2% ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఏర్పడింది. సో దీన్ని వాళ్ళు ఓవర్కమ్ చేయాలంటే వాళ్ళు బేసికల్గా హెచ్1ని తగ్గించగలిగితే అక్కడ ఉన్న యూఎస్లో ఉన్న సిటిజన్స్కి కానీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి కానీ వాళ్ళు జాబ్ ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇప్పుడు మన 10.2% అన్నది ఇంకా ఫర్దర్ తగ్గించవచ్చు, లైక్ 5%, 2% చేయొచ్చు అని వాళ్ళ యొక్క అభిప్రాయం అనమాట. ఇది ఒక ఆర్గ్యుమెంట్ పాయింట్ వాళ్ళు పెట్టారు డిహెచ్ఎస్ వాళ్ళు. నెక్స్ట్ ఇప్పుడు డిలే చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వచ్చు, ఎంప్లాయర్స్కి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకొని తర్వాత వాళ్ళు బిల్ పాస్ చేయొచ్చు, మీన్స్ చేయొచ్చు. అది కూడా దట్ ఇస్ ఎ కరెక్ట్ వే అనమాట. కానీ వాళ్ళు చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఎంప్లాయర్స్కి పంపించి ఆ ప్రాసెస్ అంతా సో డిలే అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎంప్లాయర్స్ మళ్ళీ వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చడానికి వాళ్ళు కావాలని డిలే చేయొచ్చు. సో ఆ డిలే చేసిన టైం పీరియడ్లో ఏమవుతుందంటే కొత్త H1s వీళ్ళు వేయచ్చు వేరే వాళ్ళకి, ఆర్ H1 ఎక్స్టెన్షన్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా చేయొచ్చు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే H1s మళ్ళీ ఫైల్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ అన్ఎంప్లాయ్మెంట్ అన్నది వాళ్ళు చూపించేది సిటిజన్స్ ఒక్కటే చూపిస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు అనమాట. సిటిజన్స్ 10.2% ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది యూఎస్లో. అది మేజర్ కారణం వచ్చి H1B స్పాన్సర్ చేయడం వల్ల వచ్చిందని చెప్తున్నారు. దానికి రీజన్స్ ఏమో ఇవి చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ ఏమంటున్నారంటే గుడ్ కాజ్ లాగా చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటే గుడ్ కాజ్ అనమాట. ఏంది ఇప్పుడు యుఎస్ సిటిజన్స్కి యుఎస్ సిటిజన్స్కి అన్ని నెగిటివే అవుతుంది దీనివల్ల, H1B వల్ల అని చూపిస్తున్నారు. ఇట్స్ లైక్ ఏ గుడ్. సో దీనికోసం వాళ్ళు ఏంటంటే కొత్త రూల్స్ తీసుకొచ్చారు. సో కొత్త రూల్స్ తీసుకురావడం వల్ల ఇట్ విల్ బి గుడ్ ఫర్ ఎవ్రీ వన్ అని చెప్పాలనుకుంటున్నారు. సో ఇప్పుడు డిహెచ్ఎస్ ఇవన్నీ చెప్తుంది అనమాట, ఈ పాయింట్స్ అన్ని చెప్తుంది కోర్టుకి, ఆర్గ్యుమెంట్స్ లాగా చెప్తుంది. దీన్ని డిహెచ్ఎస్ చెప్పిన పాయింట్స్కి కోర్ట్ ఎలా ఆన్సర్ ఇచ్చిందని చూద్దాం. సో డిహెచ్ఎస్ ఏమంటుందంటే గుడ్ క్లాజ్ అన్నది బేసికల్గా ఎప్పుడు యూజ్ చేస్తారంటే సిచ్యుయేషన్స్ ఎలాంటి సిచ్యుయేషన్స్లో యూజ్ చేస్తారు అంటే లైక్ ఎనీ కెలామిటీస్ కానీ, ఎనీ వర్కర్ సేఫ్టీ పరంగా కానీ, ఎయిర్ ట్రావెల్ సేఫ్టీ పరంగా కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో అలాంటి ప్లేసెస్లో గుడ్ క్లాజ్ అనే వర్డ్ వీ కెన్ యూజ్ అనేది కోర్ట్ అభిప్రాయం. బట్ నాట్ ఇన్ దిస్ కేస్, H1B కేసు అయితే కాదు అని వాళ్ళు స్పష్టంగా చెప్పేశారు. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు ఏమన్నారు, డిహెచ్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే గుడ్ క్లాజ్ అన్న దాన్ని ఒకటి వాడుకొని డిలే చేద్దామని డిలే అవుతుంది అన్నది వాళ్ళు అనుకుంటున్నారు. డిలే అవుద్ది అని చెప్పారు కాబట్టి అది కూడా రాంగ్ అని కోర్ట్ చెప్పింది. ఇది వాళ్ళు డిహెచ్ఎస్ ఏదైతే అనుకున్నారో ఇప్పుడు నోటిఫికేషన్ పంపించే ఎంప్లాయర్స్కి తర్వాత డిలే అవ్వచ్చు, ఫర్దర్గా వేరే H1 ఎక్స్టెన్షన్స్ ఫైల్ అవ్వచ్చు అని అనుకుంటున్నారు. ఇది అన్నీ వాళ్ళ ఊహాగాన చిత్రమే, కానీ వాళ్ళు ఏమి నెసెసరీగా ఏమన్నా లైక్ ప్రూఫ్స్ ఏం చూపించలేదు. సో దట్స్ ద రీజన్ ఇట్స్ నాట్ ఎ వ్యాలిడ్ అన్నట్టు కోర్ట్ వాళ్ళు చెప్పారనమాట.
సో ఇంకొక రీజన్ ఏంటంటే పాస్ట్ 6 months ఇది ఎంత ఆగస్టులో వాళ్ళు డెసిషన్ తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు డిహెచ్ఎస్ వాళ్ళు. బట్ దాని బిఫోరే మనకి కోవిడ్ వచ్చింది. ఇప్పుడు కోవిడ్ గురించి మాట్లాడుకుంటే దాని ముందరే కోవిడ్ ఉంది. 2019 డిసెంబర్ ఆ టైంలో స్టార్ట్ అయ్యి ఆగస్ట్ వరకు అంటే అరౌండ్ 7 months అవుతుంది. సో అప్పటి వరకు మీరు ఏం డెసిషన్ తీసుకోలేదు, సడన్గా ఇప్పుడు ఎందుకు ఈ ప్రాసెస్ H1B ప్రాసెస్ అనే దాన్ని మీరు స్కిప్ చేయాలనుకుంటున్నారు అనేది అది కూడా ఇన్వాలిడ్ అన్నట్టు చెప్తుంది కోర్ట్ డిహెచ్ఎస్ యొక్క స్టేట్మెంట్ని. ఇప్పుడు ఫర్దర్గా కోర్ట్ ఏమంటుందంటే ఇంకొక పాయింట్ గురించి, సో ఈ రెగ్యులేషన్స్ అన్ని డిహెచ్ఎస్ తీసుకురావాలి అనుకుంది, దట్స్ వెల్ అండ్ గుడ్. బట్ స్టిల్ 2017లోనే ఈ రెగ్యులేషన్స్ అన్ని తీసుకురావాలి అనుకున్నారంట. కానీ ఎందుకు తీసుకురాలేదు సోఫార్ 2020 వరకు? మీకు సఫిషియంట్ టైం ఉంది, వాళ్ళకి సఫిషియంట్ టైం ఉంది, బట్ ఎందుకు తీసుకురాలేకపోయారు, ఇప్పుడే ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అన్న పాయింట్ కూడా కోర్ట్ రేస్ చేసింది అనమాట. సో డిహెచ్ఎస్ వాళ్ళు ఏ ఆర్గ్యుమెంట్స్ పెట్టారు, దానికి కోర్ట్ ఎలా రిప్లై ఆర్గ్యుమెంట్ పాయింట్స్ అయినా చూద్దాం. వీళ్ళు కూడా సేమ్ COVID-19 అన్న ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే COVID-19 వల్ల వేజెస్ మీద ఇంపాక్ట్ పడుతుంది అండ్ దెన్ జాబ్ ప్రాస్పెక్ట్స్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది, మెయిన్లీ ఫర్ యూఎస్ వర్కర్స్ అని చెప్తున్నారు. అంటే యూఎస్ వర్కర్స్ అంటే సిటిజన్స్ కానీ గ్రీన్ సిటిజన్సే మెయిన్గా అనమాట. సో వీళ్ళకి ఇంపాక్ట్ పడుతుందని చెప్తున్నారు, కానీ ఏమి ప్రాపర్ రీజన్ ఇవ్వలేదు. జస్ట్ COVID-19 వల్ల ఈ ప్రాబ్లం రావచ్చు, లైక్ వేజెస్ మీద ఇంపాక్ట్ పడుతుంది అండ్ జాబ్స్ కూడా ఓన్లీ ఫర్ యూఎస్ సిటిజన్స్కి జాబ్స్ దొరకడం కష్టం అవుతుంది అని చెప్తున్నారు. సెకండ్ పాయింట్ ఏంటంటే వీళ్ళది అడ్వాన్స్ నోటీస్ ఇచ్చారు, అడ్వాన్స్ నోటీస్ అండ్ కమెంట్స్ అన్నది వాళ్ళు కూడా డిహెచ్ఎల్ చెప్పినట్టే. అడ్వాన్స్ నోటీస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయర్స్కి అడ్వాన్స్గా నోటీస్ ఇచ్చి ఈ న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తున్నాము అని చెప్తే వాళ్ళు యూఎస్ వర్కర్స్ యూఎస్ కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళు ప్రొయాక్టివ్గా వాళ్ళు ఎల్సీఏ వేజెస్ అనేది బిఫోరే ఫైల్ చేసేసి, మీనింగ్ ఏదైనా ఎల్సీఏ వేజెస్ ఫైల్ చేయడం కానీ న్యూ H1 ఎక్స్టెన్షన్స్ కానీ ఇవన్నీ ఫైల్ చేసేసుకోవచ్చు. సో వాళ్ళు కొంచెం ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందేమో, ఎంప్లాయర్స్కి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందేమో అనుకొని వాళ్ళు అవుతుందేమో అనుకొని ఈ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొచ్చామని చెప్తున్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్. సో అందుకు వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఏమంటుందంటే నోటీసు కానీ కమెంట్ పీరియడ్ కానీ ఇవ్వలేదు అన్నది చెప్తుంది. దీనికి ఎలా రిప్లై ఇచ్చిందని చూద్దాం. డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేబరు నోటీస్ కానీ కరెంట్ పీరియడ్ ఇవ్వడానికి ఒక ప్రాపర్ రీజన్ ఇవ్వలేదని కోర్టు అభిప్రాయపడింది. ఎందుకంటే ఇప్పుడు గుడ్ క్లాజ్ అని చెప్తారు వీళ్ళు. ఏంటంటే ఇప్పుడు COVID-19 రావడం వల్ల యూఎస్లో ఉన్న వాళ్ళకి జాబులు దొరకడం లేదు, వాళ్ళకి వేజెస్ తగ్గిపోతున్నాయి, ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు. బట్ స్టిల్ గుడ్ క్లాస్ అనేది ఈ యొక్క ప్రాపర్ సిచ్యువేషన్కి వాడలేరు. COVID-19 కేసుకి దే కెనాట్ యూజ్ ఇట్ అనమాట అనేసి కోర్టు వాళ్ళది ఈ పాయింట్ రివర్క్ చేసింది. సో కోర్టు ఇంకా ఏమంటుందంటే ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, డిఓలు ఏమంటుంది, నోటీస్ పీరియడ్ ఏమైనా ఎర్లీగా ఇచ్చుంటే ఎంప్లాయర్స్ వాళ్ళందరూ అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు ఎల్సీఏస్ ఫైల్ చేయడము, తర్వాత H1 ఎక్స్టెన్షన్స్ ఫైల్ చేయడం ఇవన్నీ చేస్తారు అన్నది చెప్పారు. కానీ దట్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ ఏంటంటే హిస్టారికల్గా వాళ్ళకున్న డేటా ప్రకారం చెప్పారు. దెర్ ఇస్ నో ఎవిడెన్స్ అనమాట, దెర్ ఇస్ నో ఎవిడెన్స్ టు ప్రూవ్ దిస్. ఇంకొక పాయింట్ ఏంటంటే డిహెచ్ఎస్ కానీ డిఓఎల్ కానీ ఏం చేశారంటే పాలసీస్ అన్నీ మార్చేశారు వితౌట్ గివింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదన్నమాట ఎంప్లాయర్స్కి. సో ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎన్నో ఇయర్స్గా ఉన్న పాలసీస్కి సడన్గా మీరు మార్చేస్తే యూ షుడ్ గివ్ ఎనీ నోటీస్. ఎందుకంటే వాళ్ళ ఎంప్లాయర్స్ వాళ్ళు ప్లానింగ్ చేసుకోవాలి, బడ్జెటింగ్ చేసుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ ఉంటుంది. సో ఇవన్నీ లేకుండా వాళ్ళు డైరెక్ట్గా పంపించడం అనేది కోర్టుకు నచ్చలేదన్నమాట. సో ఇది కూడా చెప్పి కోర్టు డిహెచ్ఎస్ చెప్పిన ఆర్గ్యుమెంట్స్ కానీ డిఓఎల్ చెప్పిన ఆర్గ్యుమెంట్స్ కానీ ప్రాపర్గా లేవు అని కోర్టు రివోక్ చేసింది అనమాట. సో ఫ్రెండ్స్ జస్ట్ మనం ఇప్పుడు కూడా చూసింది డిహెచ్ఎస్ కానీ డిఓఎల్ కానీ వాళ్ళ యొక్క వ్యూ పాయింట్స్ చూసాము, దాని కోర్టు ఎట్లా తిప్పికొట్టింది అనేది కూడా చూసాము. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఏంటంటే డిహెచ్ఎస్ డిఓఎల్ కోర్టు యొక్క ఆర్డర్ని యాక్సెప్ట్ చేయొచ్చు. యాక్సెప్ట్ చేసిందంటే దే హ్యావ్ టు పుట్ ఎ ప్రెస్ రిలీజ్. ప్రెస్లో వాళ్ళు చెప్పాల్సిన పాయింట్స్ ఏంటంటే వేజ్ లెవెల్స్ అన్నది రెగ్యులేషన్ క్యాన్సిల్ చేస్తున్నాము, ఇంకోటి ఏంటంటే H1B ప్రోగ్రామ్ రెగ్యులేషన్ కూడా చేంజ్ చేస్తున్నాం అనేది వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ పాయింట్ వాళ్ళు చేయకపోతే డిహెచ్ఎస్ కానీ డిఓఎల్ కానీ వాళ్ళు మళ్ళీ అపీల్ చేసుకోవచ్చు వాళ్ళ వ్యూ పాయింట్ ఏంటని కోర్టుకి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డిహెచ్ఎల్ సో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ డిహెచ్ఎస్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మళ్ళీ వాళ్ళు బ్యాక్కి వెళ్ళి స్టాండర్డ్ ప్రాసెస్ ఆఫ్ నోటీస్ అంటే ప్రాపర్గా వాళ్ళు నోటీస్ పంపించి
వాళ్ళు ఈచ్ ఎంప్లాయర్కి ప్రాపర్గా నోటీస్ పంపించాలి అండ్ కమెంట్ పీరియడ్ అన్నది కూడా ఇవ్వాలి ఈచ్ ఎంప్లాయర్కి. సో ఇదేంటంటే వాళ్ళు మళ్ళీ డిహెచ్ఎస్, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్, దే ఆర్ మేకింగ్ షూర్ ప్రాపర్గా ప్రాసెస్ ఫాలో అవుతున్నారా అన్నది. సో ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళ చేతిలో. కానీ మనకి H1B బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు ఆలోచించుకుంటే వాళ్ళు డిహెచ్ఎస్ అండ్ డిఓఎల్ మోస్ట్లీ వాళ్ళు కోర్ట్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేసి ఈ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో, కొత్త రూల్స్ తీసుకొచ్చారో H1B ప్రోగ్రామ్కి అండ్ వేజ్ లెవెల్ రెగ్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ రివోక్ చేస్తారని నేను హోప్ఫుల్గా ఉన్నానండి. ఎందుకంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది కాబట్టి ఇవన్నీ బ్యాక్ అవుతాయని అనుకుంటున్నాను. So that's it అండి. Thanks friends for watching my video. Please subscribe, share and like. Thanks for watching my analysis. Again, signing off, me Vijay.